ఖమ్మం జిల్లా నీలకొండపల్లి మండల కేంద్రంలో నీలకొండపల్లి సిద్ధార్థ యోగా విద్యాలయం మరియు ఆశ్రమం డాక్టర్ రామచంద్రరావు మరియు పద్మ సిద్ధార్థ యోగా విద్యాలయం స్థాపించి 26 సంవత్సరాలు ముగించుకొని 27 సంవత్సరాల్లో అడుగు పెడుతున్న సందర్భంగా తెలంగాణ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పివి శ్రీనివాసరావు మరియు నీలకొండపల్లి తహసీల్దార్ వి వెంకటేశ్వరరావు, ఆర్య అల్లం రవికుమార్ మరియు సిద్ధార్థ విద్యాలయ స్టాఫ్ అప్పారావు మరియు ప్రసాద్, సిద్ధార్థ యోగా విద్యాలయం, సిద్ధార్థ విద్యాలయ ప్రకృతి ఆశ్రమం డాక్టర్ రామచంద్రరావు మరియు పద్మ వారు నేచురల్ మెడిసిన్ల ద్వారా అన్ని జబ్బుల వ్యాధులకు ఉచిత వైద్యం నిర్వహించారు. వాళ్ళు మాంసం తింటున్నారు కదా ప్రోటీన్ కోసం, మరి మీ మాంసం తినన్నా నేనేం తినాలి, నేనేం తింటున్నా రోజు పప్పు తినేస్తాను. దాంతో ఏమవుతుంది, ఎక్కడ కిడ్నీ హాస్పిటల్ ఖాళీ, కిడ్నీ హాస్పిటల్ ఎక్కడ ఖాళీ, ఎప్పుడో వినే కిడ్నీ ఎక్కడో ఉండే కిడ్నీ హాస్పిటల్ ఈరోజు ఇప్పుడైతే తిరిగి మొన్న తాండూరు నుంచి వచ్చారు 5 టీమ్ సభ్యులు వచ్చి అక్కడ ఎవరో మన దగ్గరికి వచ్చి కిడ్నీ తెప్పించుకొని డయాలసిస్ రివర్స్ చేసుకొని వెళ్ళారంట. వాళ్ళు చెప్పారంట, వాళ్ళు వచ్చారు. నేను అన్నాను, ఏంటి ఒకే ఊరి నుంచి ఎంతమంది వస్తున్నారు ఏంటి అంటే, వీళ్ళు ఎవరండి, మాకున్న కిడ్నీ హాస్పిటల్లో 540 మంది డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఎక్కడో మారుమూల ప్రాంతమైన తాండూరులో. ఏ విషయంలో హైదరాబాద్లో నెలకి 2 రోజుల పాటు ఇలా ఉచితంగా హెల్త్ సలహాలు ఇవ్వడానికి వీలుగా గవర్నమెంట్ ఏదైనా ప్లేస్ ఉంది, కాస్త కూర్చోగలిగే కన్వీనెంట్ ఉన్న చోట మనకి ఆశ్రమానికి ఇప్పించగలిగితే ఇన్ని వేల రూపాయలు పెట్టుకుని కాలేజీ తీసుకొని ఇక్కడ దాకా రావాల్సిన అవసరం మనకు తప్పుతుంది. అలాంటి ఏదైనా అవకాశం రిక్వెస్ట్ చేస్తాను. అలాగే స్థానిక ఎంఆర్ఓ గారు 2 మాటలు మాట్లాడాలి. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి రావడానికి మాటే కమిషనర్ గారు ప్రొడక్షన్ వ్యాపారం ఇక్కడ వచ్చినామేది అని ఇప్పుడు కూడా ఇక్కడికి రావడానికి వెళ్ళిపోలేదు. ఈరోజు ఈ పైన మనందరం కూడా ఇక్కడికి కలుసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ఎంఆర్ఓ గారు కూడా మనందరి తరఫున నేను ఒకటి కోరుతున్నాను, అవకాశం ఉంటే చేస్తారేమని. ఏమిటి అంటే, ఇక్కడ మంచినీళ్ళు లేదు. మేము ఆశ్రమంలో చెట్లు ఇన్ని పెంచాం, కానీ ఈ చెట్లు పెంచడానికి ఒక్క బోరు కూడా పడలేదు. 8 చోట్ల బోర్ వేయించాం, వేస్ట్ అయింది. రాయి తప్ప ఏం లేదు. అంటే 350 అడుగుల్లో ఉంటే కూడా రాయి తప్ప ఇక్కడ ఏం లేదు. చివరికి అక్కడ ప్లేసులు బాయిల తీసి ఆ నీళ్ళు వాడుకుంటూ ఇదంతా పెంచాం. అవి మంచినీళ్ళు కడిగాం. ఈ రీత్యా కొనుక్కొచ్చి మనం వాడుకుంటాం. మీరు తాగుతున్న నీళ్ళన్నీ కూడా ప్రతి గ్లాసు మనం కొనుక్కొచ్చింది, బయట అవుతారు కదా వాళ్ళ దగ్గర తీసుకొచ్చి కొని ఈ 17 ఏళ్ళుగా కొనుక్కున్న నీళ్ళతోటే మనం ఎలాగోలా మెయింటైన్ అవ్వడం జరుగుతూ ఉంది. నాకు అవకాశం ఉంటే ఉందా లేదో తెలియదు, అధికారులు ఎదురుగా ఉన్నప్పుడు అనిపించింది అడుగుతాం లేదా అలా అడుగుతున్నాను అంతే. అవకాశం ఉంటే ఈ మిషన్ భగీరథ పేరుతో మంచినీళ్ళు చుట్టూ గ్రామాలకు తీసుకున్నారు అని నాకు నేనున్నాను. అట్లాంటి చేంజ్ ఏదైనా ఉంటే మంచినీళ్ళు ఆశ్రమానికి వచ్చేట్టుగా చేయగలిగితే మాకు రోజు కొనుక్కోవడం అనే అలాగే మిత్రులు పివి శ్రీనివాస్ గారిని, ఎంఆర్ఓ గారిని, సృజన గారిని మనబట్టి సన్మానించాలని కోరుకుంటున్నారు. సిరిసాద్ గారు, పివి శ్రీనివాస్ గారు, పద్మ, ప్రసాద్ గారు, సృజన గారని పివి శ్రీనివాస్ గారి మిస్సెస్. అయితే అలా పరిచయం చేయడం కంటే కూడా ఆవిడ చాలా ఎక్స్పోజ్డ్ సింగర్, మంచి డాన్సర్. అంటే చిన్న వయసు నుంచి కూడా డాన్సులు చేయడం, చాలా వేలాది మంది ప్రజలు ఆవిడ డాన్సులు ఇష్టపడడం, అసలు ఎంత ఇన్స్పిరేషన్ ఉండేదంటే ఆ తర్వాత చాలా కుటుంబాల్లో సృజన అనే పేరు వచ్చింది. అంటే 30-40 ఏళ్ల క్రితం ఈ పేరు ఎంత ఎక్స్పోజ్డ్ నేమో, పాప చిన్నదే కానీ ఆ పేరు చాలా ఎక్స్పోజ్. ఆ తర్వాత చాలా మంది సృజన అని పేరు పెట్టుకోవడాలు వచ్చాయి. అంత యాక్టివ్గా ఒక తరంలో ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి చెల్లి సృజన. మంచి సింగర్ కూడా. కుదిరితే ఒక చరణం ఏదైనా పాట పాటిస్తారు. చరణం పాట కాదు, చరణం.
భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో,